హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావుని. ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఇంటర్లింక్. ఇంటర్లింక్లో మనం అంబాసిడర్గా ఎలా జాయిన్ అవ్వాలి. నేను జాయిన్ అవుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకేనా? ఫస్ట్ ఇంటర్లింక్ యాప్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇదిగోండి కింద హోమ్ పేజీ ఉంది కదా. కింద లాస్ట్ లో గ్లోబ్ సింబల్ ఉందా, తర్వాత హోమ్ పక్కన మూడోది ఉంది కదా హౌస్ సింబల్ లాగా, ఆ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చింది కదా. ఇంటర్ఫేస్ లో కింద హాట్ యాప్స్ అని చూడండి, రాకెట్ సింబల్ వేసి దాని పక్కన వీడియోస్, ఇంటర్లింక్ చార్ట్, ఇంటర్లింక్ డోవో, దాని పక్కన అంబాసిడర్ అని చూడండి. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డీటెయిల్ అని చూడండి. డీటెయిల్ దగ్గర షో కొట్టండి, షో మోర్ అని కొట్టండి. ఇదిగోండి మీకోసమనే కాదు, నా కోసం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను, చదివి వినిపిస్తాను. తెలుగులో పెట్టుకున్నాను. ఇదిగోండి, అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది వికేంద్రీకృత గుర్తింపు మరియు గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే వెబ్3 ఔత్సాహికుల కోసం రూపొందించబడినది. ఒక డైనమిక్ చొరవ అంటే వెబ్3 టెక్నాలజీ అంటే మనం రాబోయేది, ఇప్పుడు మనం ఆల్రెడీ వెబ్2లో ఉన్నాం, రాబోయేదంతా వెబ్3 టెక్నాలజీ అని దాని అర్థం. వెబ్3లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి వెబ్3లో ఈ వ్యక్తిగత గోప్యత కోసం వాళ్ళు కృషి చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు మనకి. మీరు ఈ ఇంటర్లింక్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కంటెంట్ సృష్టి, కమ్యూనిటీ నిర్మాణం మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ లో పాల్గొంటారు. అంటే ఈ యొక్క ఇంటర్లింక్ వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క లక్ష్యాలు అవన్నీ కూడా మన ద్వారా ప్రజలందరికీ అందించాలని వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? దాని తర్వాత ముఖ్య ప్రయోజనాలు అంటే మనం వాళ్ళు చెప్పింది చేస్తూ ఇంటర్లింక్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా చేస్తే మనకి ఇచ్చే ప్రయోజనం అనమాట. నెలకి అనుకోండి 10 లక్షల 10 లక్షల 10 లక్షల ఐటీఎల్జీ అంటే 1 మిలియన్ ఐటీఎల్జీ ఇస్తారంట. మళ్ళీ ఒక 10,000 US$ వరకు మనకి సంపాదించుకోవచ్చు అంట. అదనంగా పనితీరు బోనస్లు పొందండి. అంటే మనం ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళ తరఫున మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామో ఒక 1 మిలియన్ ఐటీఎల్జీ టోకెన్స్ ఇస్తారు, ప్లస్ ఒక $10,000 వరకు మనీ కూడా ఇస్తారని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ప్రత్యేకమైన ఎన్ఎఫ్టీలు వస్తువులు మరియు ఉత్పత్తి సమీకరణకు ముందస్తు యాక్సెస్. అంటే ఏదైనా గిఫ్ట్లు అలాంటివి ఇస్తారు. ఏదైనా మనకి ఐటీఎల్జీలో కొత్తగా ఏదైనా యాక్సెస్ వచ్చింది అనుకోండి, ఈ అంబాసిడర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, యాక్సెస్ వచ్చినా కొత్తగా మనకు తెలియజేస్తారని అర్థం. ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లో రోల్ బ్యాడ్జ్ల ద్వారా గుర్తింపు పొందండి. అంటే ఇంటర్లింక్ రోల్ బ్యాడ్జ్లు అంటే ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేస్తాం కదా, ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక మన ప్రత్యేకంగా పేరు పడిద్ది అనమాట. ఉదాహరణకి మీకు చూపిస్తాను. నా రిఫరల్ గారికి ఆయనకి వచ్చింది, అది మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఇదిగోండి పక్కన కమ్యూనిటీ బిల్డర్ అని ఇచ్చింది. అంటే మనం ఇప్పుడు ఇంటర్లింక్ ఫేస్ మనం ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజీలో మనకి ఇలా ఉండదు. ఓకేనా? ఇక్కడ రెడ్ మార్కులు వచ్చాను చూడండి, కమ్యూనిటీ బిల్డర్. ఆ విధంగా మనకి కూడా వాళ్ళు మనకు ఒక రోల్ ఇస్తారు, మనకు ఒక బ్యాడ్జ్ లాగా ఒక పేరు ఇస్తారు. అది మనం ప్రచారకర్తగా ఉంటే అట్లాంటి మనకు కూడా ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్, కాలిఫోర్నియా
ఇంటర్లింక్ ప్రధాన కార్యాలయం మరియు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కు పర్యటనకు అత్యుత్తమ ప్రదర్శనకారులను స్పాన్సర్ చేయవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఒకవేళ మనం బాగా విస్తృతంగా తీసుకెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ మనం ఇవ్వగలిగితే కాలిఫోర్నియా ఇంటర్లింక్ ప్రధాన కార్యాలయం అంటే మన ఇంటర్లింక్ ప్రధాన కార్యాలయం ఉంది కదా, అక్కడ తీసుకెళ్తారంట. అక్కడ నుంచి మళ్ళీ న్యూయార్క్ ఎక్స్చేంజ్ కూడా మనం తీసుకెళ్తారంట, అంటే సందర్శనకి, అంటే చూపించడం కోసం. ఓకేనా, ఇంతవరకు ఇది. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ క్లిక్ చేసి ఇందాక మనం చూసిందే అవర్ అచీవ్మెంట్స్ అంటే ఇప్పటి వరకు ఇంటర్లింక్ స్టార్ట్ అయిన నుంచి వాళ్ళు సాధించిన విజయాల లెక్క అనమాట. తర్వాత తెలుసుకుందాం. మనం ఏంటంటే మెయిన్ అంబాసిడర్ కదా, అక్కడికి వెళ్ళిపోతాం. ఇవ్వండి, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎవరైతే మనం మన మన రెఫరల్ కోడ్ ఉంటుంది కదా, మనం ఫస్ట్ యూజర్ నేమ్ అని ఇస్తామే, ఆ యూజర్ నేమ్ మన రెఫరల్ కోడ్ అనమాట. ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఇవ్వాలన్నమాట. నాది 823037 నేను ఇచ్చేసాను. నెక్స్ట్ మీ పూర్తి పేరు ఆధార్లో ఉంటుంది కదా, దాని ప్రకారం ఫిల్ చేయండి. తర్వాత మీరు ఏదైతే ఇంటర్లింక్ ఇచ్చారో ఈమెయిల్ ఐడి అది ఇవ్వండి. తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు, ఇండియా, ఆంధ్రప్రదేశ్. నేను ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఫిల్ చేసుకున్నాను. తర్వాత మీరు మీ మీకు టెలిగ్రామ్ ఉంటుంది కదా, మీ టెలిగ్రామ్ ఛానల్లో అంటే దాని యొక్క లింక్ ఇవ్వాలి. ఓకేనా, మన టెలిగ్రామ్ లింక్ ఇద్దాం. ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేసుకొని లింక్ ఇవ్వాలన్నమాట. ఇదిగోండి, టెలిగ్రామ్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రొఫైల్లోకి వెళ్తాము. తర్వాత ఇదిగోండి, తర్వాత యూజర్ నేమ్, ఇదిగోండి యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే కాపీ యూజర్ నేమ్ ఉంది, కాపీ చేశాను. తర్వాత మళ్ళీ ఈ పేజీకి వచ్చేసి మనం కాపీని పేస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి, పేస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత అదర్ నేమ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే మీకు ప్రొవైడ్ యువర్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అంటే మీకు ఇంకేమన్నా అకౌంట్ లింక్స్ ఉన్నాయని అడుగుతున్నారు. నాకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. మనం మీ అందరూ కూడా ఒకవేళ లేకపోతే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి. నేను ఇప్పుడు ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ కూడా ఇచ్చేస్తాను. ఓకేనా, ట్విట్టర్ అకౌంట్ కోసం మళ్ళీ మనం ట్విట్టర్ అకౌంట్ కాడికి వెళ్దాం. ఇదిగోండి, ఇది నా ట్విట్టర్ అకౌంట్ అండి. ట్విట్టర్ అకౌంట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని పైన క్లిక్ చేసుకొని ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే బ్రదర్ ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు ఈ పైన డాట్స్ ఉన్నాయి కదా, మూడు డాట్స్ మీద క్లిక్ చేసి ఇదిగోండి షేర్ అని ఉంటుంది. షేర్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది కదా, అక్కడ ఉంటుంది చూడండి, ఫోన్ టైప్లో సింబల్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇదిగోండి కాపీ అని పడింది, కాపీడ్ అని. తర్వాత మనం ఎక్కడికి మన వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ అయిపోయింది. మన ట్విట్టర్ అకౌంట్ కూడా ఇచ్చేసాం ఐడి. తర్వాత నెక్స్ట్ మనకి ఎవరైతే రెఫరల్ చేశారో ఓకేనా, వాళ్ళ యొక్క ఐడి కొట్టాలన్నమాట. అంటే నాకు రెఫరల్ చేసింది ఎవరంటే మహేష్ గారు అనమాట. మీకు అందరికి తెలిసే ఉంటుంది మహేష్ గారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే అంబాసిడర్ ఉన్నారో ఆల్రెడీ వారిది ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మహేష్ గారు అంబాసిడర్ ఆల్రెడీ, కాబట్టి ఆయన ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని రెఫరల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ అంబాసిడర్ కాకపోయినా ఎందుకంటే మహేష్ గారిది ఇవ్వచ్చు మీరు కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి, మీరు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వై డూ యూ వాంట్ టు బీ యాన్ ఇంటర్లింక్ అంబాసిడర్, నువ్వు ఇంటర్లింక్ అంబాసిడర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు అనమాట. మీకు నచ్చింది రాయండి, మీ ఇష్టం, మీరు మనసులో అనుకుంటారు కదా అది రాసండి. నేనైతే నాకు ఇంటర్లింక్ బాగా నన్ను ఆకర్షించింది,
నేను నచ్చింది, వీళ్ళ విజన్ నచ్చింది, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో నాకు బాగా నచ్చింది. అందుకని మీరు మీ మీ రూట్ అనేది మాకు బాగా నచ్చింది కాబట్టి నేను కూడా ఇంకో 10 మందిని లేదా కొంతమందికి తెలియజేయడం కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి రాశాను. దాన్ని తెలుగులో మనం టైప్ చేసుకొని మార్చుకొని ఇంగ్లీష్లోకి గూగుల్ గూగుల్ ఉంది కదా ట్రాన్స్లేటర్, దాని ద్వారా మార్చుకొని పేస్ట్ చేశాను అనమాట. అది మీకు చూపించేవాడిని కానీ అది చాలా ప్రాసెస్ పెద్దగా ఉంది, కొంచెం మళ్ళీ టైం ఎక్కువ పట్టేలా ఉంది, అందుకని మీకు చూపించలేకపోతున్నా. ఓకేనా, మీరు సొంతగా ట్రై చేయండి అది. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఏం అడిగారంటే మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా లేదా వాట్సాప్ అకౌంట్ ఉందా, అవి అకౌంట్ ఉంటే ఇవి కూడా పెట్టమన్నారు. అక్కడ కూడా నేను ఏంటంటే ఇక్కడ కూడా కొంత మ్యాటర్, ఇక్కడ కూడా నేను కొంత రాశాను అనమాట మ్యాటర్. ఎందుకంటే నన్ను బాగా చైతన్యపరిచిందండి ఇంటర్లింక్ యొక్క మీ యొక్క విజన్, ఇంటర్లింక్ యొక్క విజన్. అందుకనే నేను ఇదిగోని పెడుతున్నాను అని చెప్పేసి నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఇది పలానా వెబ్సైట్, పలానా సోషల్ మీడియాలో అని చెప్పేసి నేను నా వాట్సాప్ లింక్ లేదా వాట్సాప్ లింక్, యూట్యూబ్ లింక్ పెడదాం అనుకుంటున్నాను. అవి పెడతాను ఇప్పుడు మీ ముందు షేర్ చేసి. ఓకేనా, యూట్యూబ్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసుకొని ఛానల్, తర్వాత మోర్ మీద ఓపెన్ చేసి ఇదిగోండి మన యూట్యూబ్ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ఇదిగోండి కింద కాపీ చేసుకున్నాం, బయటకు వచ్చేసాం, ఇక్కడ పేస్ట్ చేసి. ఓకేనా, తర్వాత మన ట్విట్టర్ అకౌంట్లో ఏదైనా మనం పోస్ట్ చేసి ఉంటాం కదా, ఒక పోస్ట్ కూడా పెట్టాలన్నమాట. ట్విట్టర్ అకౌంట్లో నేను ఈ పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ని షేర్ చేసేస్తాను. ఇదిగోండి కాపీ చేసేసి, కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూ హ్యావ్ ఎవర్ బీన్ యువర్ అంబాసిడర్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్, అంటే మీరు ఇంతకుముందు అంబాసిడర్ ప్రాజెక్ట్ ఏమైనా చేశారా అని అడిగారు. నేను చేయలేదు కాబట్టి నో పెట్టేశాను. మీరు చేసి ఉంటే ఎస్ పెట్టండి. తర్వాత సెక్షన్ 3 అనమాట. మీరు ఇంటర్లింక్ వాళ్ళకి, అంటే మన ఇంటర్లింక్ మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా అంటే నేను ఇవ్వదలుచుకోలేదు కాబట్టి నో పెట్టాను. మీరు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే రాసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ మనకేంటంటే వీ హ్యావ్ జాయిన్డ్ జనరల్ అంబాసిడర్ గ్రూప్, అంటే అంబాసిడర్ గ్రూప్ అందరికి అంబాసిడర్గా జాయిన్ అయ్యే వాళ్ళందరి కోసం ఒక లింక్ ఉంది. ఆ లింక్లోకి వెళ్ళిపోయి మనం చూసుకోవచ్చు అనమాట. అక్కడ ఏదైనా పోస్ట్ వచ్చింది లేదు, మనం జాయిన్ అవ్వి టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఇది టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. ఈ గ్రూప్లోకి వెళ్ళిపోయి క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇదిగోండి మనం జాయిన్ అయిపోతాం ఇక్కడ. అంటే ఇక్కడ అంబాసిడర్లు అందరూ ఉంటారు ఈ గ్రూప్లో యాక్టివ్గా, వాళ్ళు ఒకరికొకరు చర్చించుకోవచ్చు, వాళ్ళు పెట్టిన పోస్టులు మనం చూడవచ్చు, దాని గురించి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ సబ్మిట్ కొట్టాలి. ఓకేనా, సబ్మిట్ కొట్టేశాను. ఓకే, సబ్మిట్ కొడితే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి చూసుకుందాం మనం ఒక ఏం వచ్చిందో. ఇంటర్లింక్ అంబాసిడర్గా దరఖాస్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు. డైనమిక్ మరియు ప్రభావవంతమైన ఇంటర్లింక్ కమ్యూనిటీని నిర్మించాలనే మా లక్ష్యంలో చేరడానికి మీరు మొదటి అడుగు వేసినందుకు మేము సంతోషిస్తున్నాము. అర్థవంతమైన సంబంధాలను సృష్టించాలనే మీ అభిరుచి మరియు దర్శనీయతకు మాకు నిజంగా స్ఫూర్తి కలిగిస్తాయి. తదుపరి ఏమిటి అంటే నెక్స్ట్ ఏంటని, మా బృందం మీ దరఖాస్తును జాగ్రత్తగా సమీక్షిస్తుంది. మీరు పంచుకున్న సహకారాలు మరియు భవిష్యత్తు కోసం మీరు
ఉత్తేజకరమైన ప్రణాళికలపై దృష్టి పెడుతుంది. ఎంపిక అయితే ఇంటర్లింక్ అంబాసిడర్గా మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి తదుపరి దశలతో 5 పని దినములలోపు మా నుండి మీకు సమాచారం అందుతుంది. ఈలోగా మా తాజా నవీకరణలు మరియు కమ్యూనిటీని చొరవలను తెలుసుకోవడానికి ట్విట్టర్, డిస్కార్డ్, టెలిగ్రామ్ ఛానల్లో మాతో కనెక్ట్ అయి ఉండండి. మీ ఉత్సాహం మరియు నిబంధనలకు మరోసారి ధన్యవాదాలు. కలిసి ఇంటర్లింక్ భవిష్యత్తును తీర్చిద్దాం. అదండి, చూశారుగా, మనకి కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ ఒకవేళ మనం సెలెక్ట్ అయితే వర్కింగ్ డేస్ అంటే సెలవులు పోను, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, శనివారం ఆదివారం అట్లాంటి ఏదన్నా పబ్లిక్ హాలిడేస్ పోను 5 రోజుల్లో రిప్లై ఇస్తారంట. ఇవ్వకపోతే మనకు రానట్టు. అప్పుడు మనం ఒకవేళ ఎందుకు రాలేదు ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం, కనుక్కుంటాను నేను కూడా ఎలా అనేది. మీకు అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.